కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో మనం చూసుకున్నట్టయితే రామవరం ప్రాంతంలో ఏదైతే నిర్మాణం చేపట్టిలో కోట్ల రూపాయలు వెచ్చించి మాతా శిశు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం నుండి కురుస్తున్న వర్షాలకు ఇక్కడ మనం ఒకసారి పరిస్థితి చూసుకున్నట్టయితే బయట నుంచి రోగులు లోపడిపోవడానికి లేదు, లోపల ఉన్న వాళ్ళు బయటకు రావడానికి కూడా దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే స్థానికులు కొంతమంది చేపలు పట్టుకుంటున్నారు. అంటే ఇటువంటి పరిస్థితులు మనం ఈ జిల్లా కేంద్రంలో చూడవలసినవి. ఏదైతే ఇక్కడ మొత్తం కూడా గర్భిణీ స్త్రీలు, నిండు గర్భిణీలు ఈరోజు రేపు డేట్ ఇచ్చిన వాళ్ళు ప్రసవం కోసం ఇక్కడికి వచ్చే పరిస్థితులు ఉంటే కనీసం ఇక్కడికి వెళ్ళి పోవటానికి కానీ అక్కడ హాస్పిటల్లో దొరకని మందులేమని ఉంటే బయటికి పోయి తెచ్చుకోవడానికి కూడా సదుపాయం లేనటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులు ఉండడం నిజంగా చాలా బాధాకరము. ఎందుకంటే వాతావరణ శాఖ వాళ్ళు కూడా చెప్పిళ్ళు ముందే ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పినా కూడా పాలకులకు, అధికారులకు ఏ విధమైన ముందస్తు ప్రణాళిక లేకపోవడం వలన ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఒక మాతా శిశువు కేంద్రము, 100 పడకల ఆసుపత్రి, ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా కూడా వాళ్ళకి ఏమైనా అత్యవసర వైద్య సేవలు వచ్చినా బయటికి పోయే పరిస్థితి లేదు. అత్యవసరంగా ఎవరికైనా ఏమన్నా వచ్చి అడ్మిట్ అయిదామన్నా కూడా లోపలికి వచ్చే పరిస్థితి లేకపోవడం అంటే నిజంగా కూడా మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణం అయితే చేసిందో కానీ ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే దానిపైనుంచి ఫ్లైఓవర్ కట్టాలని చెప్పి ఆలోచన లేకపోవడం నిజంగా చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి. మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేసినాం, తక్షణమే అధికారులు స్పందించి ఏదైతే ఈ జిల్లా కేంద్రంలో ప్రధానంగా ఉన్నటువంటి మాతా శిశువు కేంద్రం ఉందో దీనికి వెంటనే ఫ్లైఓవర్ నిర్మాణం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.